హాయ్ హలో వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు మూవీ మసాలాలో కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ నవీన్ పోలిశెట్టి బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త చిత్రాన్ని సృష్టించారు. ఆయన నటించిన తాజా చిత్రం అనగనగా ఒక రాజు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సాధించింది. నవీన్ కెరియర్లోనే మొట్టమొదటి 100 కోట్ల మైల్ రాయిని అందుకుంది. ఎటువంటి భారీ హంగులు లేకుండా కేవలం కంటెంట్, తనదైన నటనను నమ్ముకుని ఈ స్థాయి విజయాన్ని అందుకోవడం టాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ అద్భుత విజయాల వెనుక నవీన్ను టాలీవుడ్ టాప్ లీగ్ హీరోల సరసన నిలబెట్టడమే కాకుండా ఆయన స్టార్ పవర్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. నవీన్ పోలిశెట్టి సాధించిన ఈ భారీ విజయానికి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రత్యేక అభినందనలు తెలిపింది. ఇక అంతటితో ఆగకుండా తమ తదుపరి ప్రతిష్టాత్మక చిత్రంలో నవీన్ పోలిశెట్టి నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించి ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం మేం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటూ మైత్రి మూవీ మేకర్స్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారీ బడ్జెట్ సినిమాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన మైత్రి బ్యానర్ ఎనర్జెటిక్ స్టార్ నవీన్ కాంబో అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమా ఖచ్చితంగా ఒక వెరైటీ సబ్జెక్టుతో కూడిన ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని తెలుస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నవీన్ ఈ భారీ నిర్మాణ సంస్థతో కలిసి మరిన్ని బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నైజాం ఏరియా సినిమా పంపిణీ రంగంలోకి మరో సంస్థ అడుగు పెడుతోంది. బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దురంధర్ కు సీక్వెల్ గా దురంధర్ 2 వస్తుంది. ఈ సినిమా నైజాం హక్కులను జియో స్టూడియోస్ ఎవరికీ ఇవ్వకుండా సొంతంగా రిలీజ్ చేస్తోంది. ఈ సినిమాతో నైజాం మార్కెట్లోకి నేరుగా అడుగు పెడుతూ తీసుకొస్తున్న తాజా నిర్ణయం టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. భారతీయ సినీ నిర్మాణ రంగంలో అగ్రగామిగా ఉన్న జియో స్టూడియోస్ ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి రోల్ పోషించేందుకు రెడీ అవుతుంది. ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్ల ద్వారా సినిమాలు విడుదల చేసిన ఈ సంస్థ ఇప్పుడు నైజాం ఏరియాలో సొంతంగా పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించింది. హైదరాబాద్లో కొత్తగా ఆఫీసులు ఏర్పాటు చేసింది జియో స్టూడియోస్. గతంలో పీవీఆర్ సినిమాస్లోనూ ప్రోగ్రామర్గా పనిచేసిన మురళి ద్వారా జియో తమ కార్యకలాపాలను మొదలుపెట్టింది. థియేటర్లలో నెట్వర్క్ మూవీ ప్రోగ్రామింగ్ పై ఆయనకున్న పట్టు జియో స్టూడియోస్ బిజినెస్ కు ఇక్కడ ప్లస్ పాయింట్ కానుంది. జియో స్టూడియోస్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ దురంధర్ 2 సినిమాను నైజాం ఏరియాలో మొదటి పీవీఆర్ ఇనాక్స్ ద్వారా రిలీజ్ చేయాలని భావించింది. మరలా తమ సొంత ఆఫీస్ ద్వారానే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాతోనే నైజాం పంపిణీ రంగంలోకి తమ ముద్ర వేయాలని సంస్థ భావిస్తోంది. పెద్ద సంస్థలు ఇలా నేరుగా రంగంలోకి దిగడం వల్ల థియేటర్ల కేటాయింపు మరియు వసూళ్ల విషయంలో మరింత పారదర్శకత ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ స్టార్ డైరెక్టర్ హాట్ ఫేవరెట్ గా మారారు. పక్కా మాస్ కమర్షియల్ సినిమాలే కాకుండా స్టైలిష్ యాక్షన్, విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ఫ్యాన్స్ను థ్రిల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో బాలయ్య తర్వాతి ప్రాజెక్టు గురించి 5 దర్శకుల పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి. బాలయ్య లైఫ్లో ఉన్న దర్శకులు వీరే. గోపీచంద్ మాలినేని, వీరసింహారెడ్డి వంటి భారీ విజయం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఎన్బీకే 111 ఇప్పటికే అనౌన్స్ అయింది. మార్చి నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. హరిశంకర్ ఎనర్జెటిక్ డైరెక్టర్ హరిశంకర్ బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు తగ్గ పవర్ఫుల్ స్క్రీన్ స్క్రిప్ట్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. కొరటాల శివ సోషల్ మెసేజ్ ప్లస్ మాస్ ఎలిమెంట్స్ కలిపి సినిమా తీసే కొరటాల బాలయ్యతో సినిమా చేసేందుకు ఓ కథ వినిపించారు. ఆయన గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కాంబో కాస్త అందరినీ ఆశ్చర్యపరిచింది. స్టైలిష్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాలు తీసే వివేక్ బాలయ్యను కొత్త కోణంలో చూపించేలా ఓ కథ చెప్పారు. ఓకే అయితే మైత్రిలో ఈ సినిమా ఉండొచ్చు. హనీఫ్ అదేని మలయాళంలో మార్కో వంటి స్టైలిష్ యాక్షన్ హిట్ ఇచ్చిన హనీఫ్ ఒక ఇంట్రెస్టింగ్ యాక్షన్ స్టోరీ బాలయ్యకు చెప్పారు. అన్ని కుదిరితే ఈ సినిమా దిల్ రాజు బ్యానర్ పై నిర్మించే అవకాశం ఉంది. వీరిలో ఎవరికి ముందుగా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో ఇంకా క్లారిటీ లేదు. కానీ ఏ కాంబో సెట్ అయినా సెన్సేషన్ అవుతోంది. ఏది ఏమైనా బాలయ్య ఎంచుకుంటున్న ఈ మిక్స్ బ్యాగ్ లైనప్ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ వద్ద మరో నందమూరి జాతర ఖాయం అనిపిస్తోంది. సుమారు 6 ఏళ్ల విరామం తర్వాత ప్రియాంక చోప్రా భారతీయ వెండితెరపై మెరవబోతోంది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ వారణాసిలో
ప్రియాంక హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రంలో ఆమె మందాగిని అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ ద్వారా ఈ సినిమా టైం ట్రావెల్ మైథాలజీ నేపథ్యంలో ఉండబోతుందని స్పష్టమైంది. అయితే ప్రియాంక చోప్రా మళ్ళీ టాలీవుడ్ వైపు చూస్తుందనే వార్తలు ఇప్పుడు నిజమైంది. హృతిక్ రోషన్ హీరోగా స్వయంగా ఆయనే దర్శకత్వం వహిస్తున్న క్రిష్ 4లో నటించేందుకు ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక గతంలో వచ్చిన క్రిష్ సిరీస్లో ప్రియాంక నటించిన ప్రియా పాత్రకు మంచి గుర్తింపే వచ్చింది. ఈ మూవీ తర్వాత ఆమెకు బాలీవుడ్లో మంచి క్రేజ్ వచ్చిందని చెప్పాలి. అయితే తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం ఈ 4వ భాగం అంతరిక్షం టైం ట్రావెలింగ్ నేపథ్యంలో ఉండబోతుందంట. హృతిక్ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం కావడం ప్రియాంక రాకతో బాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2027లో ఈ చిత్రాలు ఒక్కదాని తర్వాత ఒకటి ప్రేక్షకులను అలరించనున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న తమిళ స్టార్ హీరో ధనుష్ తన 55వ సినిమా కోసం అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియాస్వామి జతకట్టారు. వీరిద్దరి కలయిక రాబోతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాపై కోలీవుడ్లో పాటు టాలీవుడ్లోనూ భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని ధనుష్కు చెందిన వండర్ బార్ ఫిలిం ఆర్టిక్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాయి. అయితే శనివారం జరిగిన ప్రారంభోత్సవ వేడుకల్లో చిత్ర యూనిట్తో పాటు దర్శకుడు శంకర్, పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే టాలీవుడ్ సెన్సేషన్ సాయి పల్లవి, శ్రీలీల ఇద్దరు హీరోయిన్లుగా నటించడం. అమరన్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకుడు రాజ్ కుమార్ పెరియాస్వామి దర్శకత్వంలో సాయి పల్లవి నటిస్తున్న వరుసగా రెండో సినిమా ఇది. అలాగే పరాశక్తి అనే చిత్రం ద్వారా తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకి రెండో సినిమానే. స్టార్ హీరో ధనుష్ సరసన అవకాశం రావడం విశేషం. మరోవైపు మాస్ డాన్స్లతో తెలుగు ప్రేక్షకులకు అలరిస్తున్న సాయి పల్లవి కూడా ఈ ప్రాజెక్ట్లో భాగం కావడం సినిమాకు గ్లోబల్ లెవెల్ క్రేజ్ వచ్చింది. ఈ ఇద్దరి స్టార్ హీరోయిన్లు ఒకే సినిమాలో కనిపించడంతో పాటు అభిమానుల ఆనందానికి అవధులేవు. ప్రస్తుతం ఈ ముగ్గురు స్టార్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.